ఇరాన్లోని న్యూక్లియర్ రియాక్టర్పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ 4 దశాబ్దాల క్రితం ఇరాక్లోని అణు రియాక్టర్పై సైతం ఇదే తరహాలో దాడులు చేసింది. అప్పటి సైనిక చర్యకు ఆపరేషన్ ఒపేరా అనే కోడ్ నేమ్ పెట్టింది. 1100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడులు జరిపింది. తాజాగా ఇరాన్పై జరిపిన దాడులు ఆపరేషన్ ఒపేరాను తలపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్పై తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడి 4 దశాబ్దాల క్రితం ఇరాక్పై చేసిన దాడిని తలపిస్తోంది. అణ్వాయుధాల అనుమానంతో 1981 జూన్ 7న ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు 1100 కిలోమీటర్లు ప్రయాణించి ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్పై బాంబులతో విరుచుకుపడ్డాయి. ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ 2 నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. నిర్దేశించిన పనిని విజయవంతంగా ముగించుకుని ఫైటర్ జెట్లు సురక్షితంగా వెనక్కి వచ్చాయి. అప్పటి సైనిక చర్య సమయంలో ఇరాక్ రాడర్లకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను జోర్డాన్ గుర్తించినప్పటికీ కమ్యూనికేషన్ వైఫల్యం వల్ల ఇరాక్కు ఈ విషయం చెప్పలేకపోయింది. ఈ సైనిక చర్యకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపేరా అనే పేరు పెట్టింది. శత్రు లక్ష్యాలపై 100 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ తమ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని తెలిపింది. అణ్వాయుధాల ముప్పు ఎదురుకాకుండా ముందస్తు చర్యగా ఈ ఆపరేషన్ చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఆపరేషన్ ఒపేరాకు అప్పటి ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాఫెల్ ఈటాన్ ఆధ్వర్యంలో ప్రణాళిక జరిగింది. తొలుత F-4 ఫాంటమ్ ఫైటర్ జెట్లను ఉపయోగించాలని ఇజ్రాయెల్ భావించింది. ఆ తర్వాత అధునాతన అమెరికన్ F-16లను ఆపరేషన్కు వాడింది. ఇరాక్లో అణు కార్యక్రమం 1950వ దశకంలోనే ప్రారంభమైంది. 1970లో మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ హయాంలో వేగం పుంజుకుంది. 1976లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుని రీసెర్చ్ రియాక్టర్లను ఇరాక్ సమకూర్చింది. ఆ అణు రియాక్టర్లు శాంతియుత ప్రయోజనాల కోసమని ఇరాక్ ఆ సమయంలో చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA సైతం ఈ రియాక్టర్లు అధికారికంగా శాంతియుత ప్రయోజనాల కోసమే ఉన్నాయని పేర్కొంది. అయితే ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ పనులు ప్రారంభమైతే భవిష్యత్తులో ప్లూటోనియంను ఉత్పత్తి చేయడానికి దాన్ని ఇరాక్ ఉపయోగించవచ్చని ఇజ్రాయెల్ వాదించింది. భవిష్యత్తులో అణ్వాయుధాల వల్ల ముప్పు కలుగుతుందని పేర్కొంది. ఆ తర్వాత దాడులు చేసింది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులు సైతం ఆపరేషన్ ఒపేరాను తలపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి అణ్వాయుధాల ముప్పు ఎదురయ్యే ప్రమాదముందని భావించిన ఇజ్రాయెల్ ఆ దేశంలోకి 200కు పైగా యుద్ధ విమానాలు పంపి దాడులు జరిపింది. సైనిక స్థావరాలు, ఉన్నతాధికారులే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ పరిణామంతో 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్రమైంది.